హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. ఇవాళ అక్టోబర్ 27, సరిగ్గా నెల రోజుల కిందట అంటే సెప్టెంబర్ 27వ తేదీన తమిళనాడులోని కరూర్లో టీవీకే పార్టీ పెట్టిన ఒక ర్యాలీలో, ఒక సభలో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇది దేశ చరిత్రలో అతిపెద్ద పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి తొక్కిసలాట. ఇది తమిళనాడులోని ఒక సూపర్ స్టార్ విజయ్ పెట్టిన టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ర్యాలీలో జరిగినటువంటి ఈ దుర్ఘటన. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టీవీకే పార్టీ అధినేత విజయ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇక పార్టీని నడుపుతారా లేదా అనే సందేహాలు కూడా చాలామందికి వచ్చాయి. అదేవిధంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తొక్కిసలాట వెనుక తమిళనాడులోని అధికార పార్టీ డిఎంకే హస్తం ఉంది, కుట్రలు చేసే ఈ తొక్కిసలాట కారణమయ్యారని చెప్పేసి టీవీకే పార్టీకి సంబంధించిన నాయకులు, అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే ఇది పూర్తిగా టీవీకే పార్టీ నిర్లక్ష్యం. అందులోనూ ఈ పార్టీ అధ్యక్షుడు లేటుగా రావడం, ఇక లక్షల్లో జనాలు రావడం, అదే సమయంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది కరెంటు తీసేశారు అని చెప్పి డిఎంకే పార్టీ, ప్రస్తుత అధికార పార్టీ తీవ్రమైన ఆరోపణలు, విమర్శలు చేసింది. అయితే మేము ఆ రోజున ఏదైతే లైట్స్ ఆర్పేయలేదు, కరెంటు తీసేయలేదు, జనరేటర్ ఫెయిల్యూర్ వల్ల ఈ ఇష్యూ జరిగిందని టీవీకే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చెప్తున్న మాట. ఇక ఈ ఇష్యూ జరిగిన తర్వాత టీవీకే పార్టీ మద్రాస్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన పూర్తిగా విచారణ చేపించాలి, సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని కోరారు. అయితే మద్రాస్ హైకోర్టు పెద్దగా పట్టించుకోలేదు, అంటే సీరియస్గా తీసుకోలేదు. పైగా విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీ వైపే తప్పున్నట్లుగా మద్రాస్ హైకోర్టు మాట్లాడడం జరిగింది. ఇక అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించడం జరిగింది. సిఐడి విచారణకు ఆదేశించారు. ముఖ్యంగా ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా సమగ్ర విచారణ జరగాలి, అది కూడా నిజాయితీగా జరగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత చూస్తే ఏదైతే ఈ చనిపోయిన కుటుంబాలు ఉంటాయో, అదేవిధంగా గాయపడ్డ కుటుంబాలు ఉంటాయో, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులతో విజయ్ వీడియో కాన్ఫరెన్స్లో ఇదివరకే మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత 1-to-1 వాళ్ళని కలవాలని చెప్పేసి కోరుకున్నారు. అయితే తమిళనాడు గవర్నమెంట్ నుంచి వీళ్ళకు అనుమతులు రాలేదు. ఇక ఫైనల్గా సరిగ్గా ఇష్యూ జరిగినటువంటి నెల రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 27న ఈ తొక్కిసలాట జరిగింది. ఈరోజు అక్టోబర్ 27వ తేదీన గాయపడ్డ వ్యక్తులను, అదేవిధంగా 41 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులతో టీవీకే పార్టీ అధినేత విజయ్ 1-to-1 మాట్లాడడానికి అనుమతులు లభించాయి. అలా చెన్నై సమీపంలోని ఒక రిసార్ట్స్లో 50 రూములు బుక్ చేశారు. నిన్న ప్రత్యేకమైన బస్సుల్లో ఈ బాధిత కుటుంబాలని అక్కడికి తీసుకొచ్చారు. 50 రూముల్లో వాళ్ళను ఉంచడం జరిగింది. ఇవాళ ఉదయం 9 గంటలకు విజయ్ అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి విజయ్ ఒక్కొక్క రూమ్కి వెళ్ళి ఆ బాధిత కుటుంబాలతో మాట్లాడుతూ నేనున్నాను, అండగా ఉన్నాను అంటూ వాళ్ళకు భరోసానివ్వడమే కాకుండా, ఏదైతే విజయ్ ఈ తొక్కిసలాట జరిగిన తర్వాత తీవ్రంగా గాయపడ్డ వ్యక్తులకు 2 లక్షల రూపాయలు, అదేవిధంగా చనిపోయిన కుటుంబాలకు 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారో వాటిని ఇవాళ చెక్కులు ఇవ్వడం కూడా జరిగిందనమాట. ఇక విజయ్తో పాటు కేవలం అత్యంత సన్నిహితంగా ఉండే నమ్మదగిన ఒక 5 మంది మాత్రమే ఉన్నారు. ఇక పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఎవరికీ పర్మిషన్ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి 1-to-1 కలుసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ హంగామా, హడావిడి లేకుండా ఇప్పటికీ ఒక తొక్కిసలాట జరిగి చాలా ఇబ్బందులు జరిగాయి కాబట్టి ఇక కార్యకర్తల్ని, అభిమానులు ఎవరిని కూడా అక్కడికి రానివ్వకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఇవాళ సాయంత్రం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉందంట. అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా విజయ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఇక చూస్తే తమిళనాడు రాజకీయాల్లో మొన్నటి వరకు విజయ్ నేను ఒంటరిగా వెళ్తాను, నేను ఎవరితో పొత్తు పెట్టుకోనని చెప్పిన విజయ్ ఇప్పుడు అన్నా డిఎంకేతో టచ్లో ఉన్నారు. అన్నా డిఎంకేతో ఆల్రెడీ కూడా అలయన్స్ కన్ఫర్మ్ అయినట్లుగా ఎక్స్క్లూజివ్గా వార్తలు అయితే వచ్చాయి. విజయ్ పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు వ్యక్తులు కూడా అదే విషయాన్ని చెప్పారు. సీట్ల సర్దుబాటు విషయంలో ఒక టాపిక్ అయితే, అంటే మా మధ్యన డిస్కషన్ అయితే జరుగుతుందని చెప్పేసి విజయ్తో అత్యంత సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఇక అదేవిధంగా అన్నా డిఎంకే పార్టీ బీజేపీతో అలయన్స్లో ఉంది. అంటే బీజేపీతో అలయన్స్లో ఉన్న అన్నా డిఎంకే పార్టీతో విజయ్ టీవీకే పార్టీ పొత్తు పెట్టుకుంటుందంటే ఆల్మోస్ట్ ఇంకా బీజేపీతో కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇది
విజయ్ టీవీకే పార్టీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్.